మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఈ మధ్య సీరమ్స్ అని చెప్పేసి ట్రెండ్ వచ్చింది. చాలా మంది సీరమ్స్ ఓవర్ ది కౌంటర్ వాడుతున్నారు కదా. సో సీరం కు మాయిశ్చరైజర్ కు తేడా ఏంటి? అదే రకంగా సీరం ఎవరికి ఏది సూట్ అవుతుంది, దాన్ని ఎట్లా వాడాలా, ఏది వాడాలంటే మీరు ఏం చెప్తారు మేడం? యాక్చువల్లీ సీరం అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, దీంట్లో మనకి స్కిన్కి యూస్ఫుల్గా ఉండే కాంపోనెంట్స్ ఏదైనా కానీ స్కిన్లోకి బెటర్గా పెనట్రేట్ అవ్వడం కోసం ఒక లిక్విడ్ ఫార్ములేషన్లో క్రియేట్ చేశారండి. సో మన యూస్ఫుల్ మాలిక్యూల్స్ హై కాన్సన్ట్రేషన్లో డీపర్ పెనట్రేషన్ వెళ్ళడానికి సీరం అనేది వాడతాం. మాయిశ్చరైజర్ అంటే మన స్కిన్ పైన తేమ అనేది ఉండడానికి, అంటే పొడి బారిపోకుండా, డ్రై అవ్వకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉండడానికి యూజ్ చేసే క్రీమ్ని మాయిశ్చరైజర్ అంట. సో ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ అండి. ప్రతి ఒక్క స్కిన్ టైప్కి మాయిశ్చరైజ్ అయితే కావాలి. అంటే మీరు ఆయిలీ స్కిన్ అవనివ్వండి, డ్రై స్కిన్ అవనివ్వండి, కాంబినేషన్, సెన్సిటివ్, ఎనీ స్కిన్ టైప్కి బేసిక్ స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సీరం వాడాలా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ చాయిస్. మాయిశ్చరైజర్ మాత్రం ఖచ్చితంగా వాడాలి. కాకపోతే వాళ్ళు వాడే మాయిశ్చరైజర్లో కంటెంట్స్ వేరే ఉంటాయి. ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళ నుండి డ్రై స్కిన్ టైప్ వాళ్ళు ఏంటంటే క్రీమ్, ఆయింట్మెంట్ బేస్డ్ వాడుకోవాలి. అండ్ థిక్గా బటర్స్, ఇప్పుడు మనం చాలా వింటుంటాం షియా బటర్, మ్యాంగో బటర్, కోకో బటర్, ఇలాంటి బటర్ బేస్డ్ క్రీమ్స్ దే విల్ బీ హెవీ ఆన్ ద స్కిన్. అవి బాగా తేమను అనేది లాక్ చేయగలుగుతాయి. దాంతోపాటు సెరమైట్ కంటెంట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటే ఇంకా స్కిన్ అనేది స్మూత్నెస్ బాగా పెరుగుతుంది. ఆయిలీ స్కిన్ టైప్ ఉండే వాళ్ళు ఏంటంటే వెరీ లైట్, అంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ తక్కువ ఉండాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. సో దట్ స్కిన్ మీద హెవీ అవ్వకుండా, ఇంకా పెట్టుకుంటే ఇంకా జిడ్డుగా అనిపించకుండా ఉండేలాగా లైట్గా ఉండాలి. సో అలాంటి మాయిశ్చరైజర్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడాలి. కానీ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు ఏంటంటే ఫ్రాగ్రెన్సెస్ ఉండకూడదు. ఇప్పుడు మనం చూస్తే చాలా మందికి టెంప్టేషన్ ఉంటుంది, ఈ స్మెల్ బాగుంది, ఈ టెక్స్చర్ బాగుంది అనే టెంప్టేషన్తో కొంటూ ఉంటారు. కానీ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు అలాంటి టెంప్టేషన్స్తో డెఫినెట్లీ క్రీమ్స్ని అయితే వాడకూడదు. సీరమ్స్ అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా ఎండ్లెస్. సీరం ఇంకా చెప్పాలి అంటే అదొక పెద్ద స్టోరీ లాగా వీ హ్యావ్ టు టాక్. సీరమ్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ని బట్టి, స్కిన్ టైప్ని బట్టి దెర్ ఆర్ నీడ్స్. అంటే స్కిన్ లైట్నింగ్ కోసం సీరమ్స్ ఉన్నాయి, పింపుల్స్ కోసం ఉన్నాయి, ఆయిలీనెస్ తగ్గించడానికి ఉన్నాయి, యాంటీ ఏజింగ్ ఉన్నాయి, హైడ్రేషన్ కోసము, అలా డిఫరెంట్ రీజన్స్ కోసం ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్గా వాడేది హైలూరోనిక్ యాసిడ్ సీరం. సో ఇది ఏంటంటే హైడ్రేషన్ కోసం వాడుతుంటారు. కానీ హైలూరోనిక్ యాసిడ్ సీరంలో కూడా చాలామంది తెలుసుకునే విషయం ఏంటంటే, హైలూరోనిక్ యాసిడ్లో కూడా మాలిక్యులర్ వెయిట్ ఉంటుందండి. అంటే 3 రకాల వెయిట్స్ ఉంటాయి. సో ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అది లోపలికి అంత తక్కువగా వెళ్తుంది. అంటే మన స్కిన్ లోపలికి వెళ్ళాలంటే లైట్ వెయిట్ ఉండాలి, బికాస్ మన స్కిన్ మధ్య నుండి పోర్స్లోంచి అది లోపలికి వెళ్ళాలి. సో లైట్ వెయిట్ ఆఫ్ ద హైలూరోనిక్ యాసిడ్ మాత్రమే ఇట్ విల్ గో బెటర్ డీపర్ ఇన్సైడ్. బట్ దాని కెపాసిటీ టు హోల్డ్ వాటర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ క్యాచ్ ఇన్ ద హైలూరోనిక్ యాసిడ్. అండ్ దాంతోపాటు కేవలం ఓన్లీ హైలూరోనిక్ యాసిడ్ వాడితే ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు క్యాచ్ మోర్ వాటర్. సో దాంతోపాటు కాంపోజిషన్ వెహికల్ అనేది కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ద టెక్స్చర్ అనేది బెటర్గా అవ్వడానికి. అండ్ ఈ హైలూరోనిక్ యాసిడ్ చాలా కాంబినేషన్స్లో వైటమిన్ సితో కానీ, యాంటీ ఏజింగ్, ఫెరురిక్ యాసిడ్ అలాంటి కాంబినేషన్స్తో ఉంటుంది. సో అలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు దాన్ని మార్నింగ్ వాడాలా, నైట్ వాడాలా అనేది కూడా ఇంపార్టెంట్. వైటమిన్ సి ఉన్నప్పుడు కొంతమందికి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, ఆ ఇరిటేషన్ ఉండి మరీ మార్నింగ్ వాడకూడదు. సో విత్ సమ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు నైట్ టైం వాడుకోవాలి. అదర్వైజ్ ప్లెయిన్ హైలూరోనిక్ యాసిడ్ ఎలా అయినా వాడుకోవచ్చు. మీరు మేకప్ ముందైనా వాడుకోవచ్చు, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ యూజువలీ హైలూరోనిక్ యాసిడ్ అన్ని స్కిన్ టైప్స్కి వెళ్తుందండి, డ్రై, ఆయిలీ. బట్ ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి కేవలం ఓన్లీ హైలూరోనిక్ యాసిడ్ అయితే సరిపోదు. ఎందుకంటే మనం కామన్గా హైలూరోనిక్ యాసిడ్ ప్రమోట్ చేసేది టు మెయింటైన్ డ్రై స్కిన్, అంటే డ్రై స్కిన్ని ప్రివెంట్ చేయడానికి. కానీ అదొక్కటి దాంతోనే డ్రై స్కిన్ వాళ్ళకి కంట్రోల్ అవ్వదు. సో వాళ్ళకి అడిషనల్ కాంపోనెంట్స్ ఉండాలి హైలూరోనిక్ యాసిడ్ని యూజ్ చేసినాం. సో ఇలాంటి చిన్న థింగ్స్ దే మైట్ బి మిస్సింగ్. ఏంటంటే ఆన్లైన్ చెప్పినప్పుడు దిస్ ఇస్ ఫర్ హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్ అని చెప్పేస్తాం ఒక సింగిల్ స్టేట్మెంట్లో. కానీ కాంబినేషన్లో ఇంకా అడిషనల్గా కావాలి వీళ్ళకి. అదే సాల్సిలిక్ యాసిడ్ సీరం, ఏహెచ్ఏఎస్, బిహెచ్ఏఎస్ అని చాలా మందికి, ఎవ్రీవన్ ఒక టీనేజర్ అడగండి తన దగ్గర ఇన్ని సీరమ్స్ ఉంటాయి. ఏహెచ్ఏ సీరం, బిహెచ్ఏ సీరం అని. ఏంటంటే ఇవి ఒకటి పిగ్మెంటేషన్కి, ఒకటి పింపుల్స్కి. కానీ రెండు కాంబినేషన్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ ఆల్వేస్ ఈ సీరమ్స్ అనేవి నైట్ టైం వాడుకోవడం బెటర్, బికాస్ ఫోటో సెన్సిటివిటీ అనేది ఉంటుంది. ఆయిలీ స్కిన్ టైప్ ఉండే వాళ్ళకి బిహెచ్ఏ సీరమ్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఏహెచ్ఏ సీరమ్స్ అనేది యూజ్ చేస్తారు. దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, అంటే కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా
ఓన్లీ స్కిన్ టైప్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ 5%, 3%, 10%, 20% వరకు కూడా ఉన్నాయి మనకు కాన్సన్ట్రేషన్స్. సో ఏ స్కిన్ టైప్ ఏ ఏరియాస్కి వాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా మనం సీరమ్ని సెలెక్ట్ చేసుకోవాలి AHS, BHS పరంగా. అండ్ యాంటీ ఏజింగ్కి వచ్చేసరికి రెటినాల్, ఇది మోస్ట్ కామన్ అండి. అండ్ పర్టికులర్లీ దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కేవలం యాంటీ ఏజింగ్కి మాత్రమే పనిచేస్తుంది. దీనికి మాయిశ్చరైజర్తో మాత్రమే యూజ్ చేయాలి. ఆ స్టాండలోన్గా వాడితే వాళ్ళకి చాలా 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 బ్యాడ్ డ్రైనెస్ వచ్చి ఇంకా బ్లాక్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. గ్లూటథైన్ సీరం స్కిన్ లైటింగ్లో కూడా వాడుతున్నారు చాలామంది. దీని పొటెన్సీ తక్కువ ఉంటుంది, బట్ సేఫ్టీ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. నియాసినమైడ్ ఇంకోటి కామన్గా మనం చూస్తున్నాం, పింపుల్స్ కోసము, పిగ్మెంటేషన్ కోసమని. స్టాండలోన్గా ఓన్లీ నియాసినమైడ్ సీరం నాట్ వెరీ స్ట్రాంగ్లీ ఎఫెక్టివ్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఓకే. సో ఇన్ని సీరమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ స్కిన్ టైప్ని చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. సో ఓవరాల్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత సీరం సీరం చూస్ చేసుకుంటే బెటర్ అండి.